మార్గదర్శి చిట్స్ అందరికీ తెలిసింది. అయితే మార్గదర్శి ఫైనాన్స్ అనేది గతంలో ఉండేది. ప్రజలు ఈ చిట్స్లో వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి అందులో పెట్టుకునేవాళ్ళు, లేదా డైరెక్ట్గా తీసుకెళ్ళి అందులో డబ్బులు పెట్టేవాళ్ళు. దాని మీద దాదాపుగా రూపాయి పావుల వడ్డీ వస్తుంది అనేవాళ్ళు. దానికోసం ఎక్కువ మంది పెట్టేవాళ్ళు. రామోజీరావు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, అదే సందర్భంలో ఈనాడు సంస్థల మీద ఉన్నటువంటి నమ్మకంతో. అయితే అది అనుమతి లేని సంస్థ అంటూ అప్పట్లో రాజశేఖర రెడ్డి రైట్ చేశారు. ఎందుకంటే ఈనాడు కంటిన్యూగా రాజశేఖర రెడ్డిని వేటాడుతున్నప్పుడు ఈనాడుకు సంబంధించిన ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఏమున్నాయని కనిపెడితే రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా మార్గదర్శి ఫైనాన్స్ నడుస్తుందన్నటువంటి విషయం గ్రహించారు. దాని మీదన ఆయన ఓపెన్గా ప్రకటిస్తే మాది హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థ కాబట్టి దీనికి అక్కర్లేదు అనుమతి అన్నారు. అయితే అదేదో నిజమైన హిందూ అవిభాజ్య సంస్థకి ఇట్లాగా అక్కర్లేదా అంటూ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆర్బీఐకి లేఖ రాసింది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించి లేదు హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థలకి అట్లాగా అనుమతి లేదు, ఫైనాన్స్ కంపెనీకి ఫైనాన్స్ రూల్స్ ప్రకారం పెట్టాల్సిందే అంది. దీంతో ఫైనాన్స్ కంపెనీ రూల్స్ ప్రకారం ఫైనాన్స్ కంపెనీ నడపడానికి మార్గదర్శి నిరాకరించి సాంతం ఆ సంస్థనే క్లోజ్ చేసేసి ఆయా డబ్బులు రిటర్న్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఆ రిటర్న్ ఇవ్వడం చట్ట ప్రకారం సరిపోతుందా? రిటర్న్ అంటే ఒక వ్యక్తి తప్పు చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆ తర్వాత నేను ఆ సరిదిద్దేసుకున్నాను కదా అంటే సరిపోతుందా? అది కూడా ఈనాడు లాంటి సంస్థలు నడిపినటువంటి వ్యక్తికి తెలియవా ఆయా నిబంధనలు అంటూ కోర్టుకు వేసినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి విచారణ చేయమంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు వరకు సంపూర్ణమైనటువంటి అఫిడవిట్ లేదు. ఎందుకని యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక ఇట్లా నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన సంస్థ మీద చర్య తీసుకోమని ఇవ్వాలి. బట్ వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో నాడైనా నేడైనా కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది. స్వయంగా ఒకప్పుడు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముందు వరుసలో రామోజీరావు గారిని కూర్చోబెట్టారు. విదేశీ ప్రముఖులను కూడా వెనక్కి పంపించి మరి అలాంటి స్థాయిలో ఆయన అనుభవించారు. కాబట్టి ఆయనకి సంబంధించిన సంస్థ కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఎన్నిసార్లు సుప్రీంకోర్టు చెప్పినా ఇవ్వదు, హైకోర్టు చెప్పినా ఇవ్వదు అఫిడవిట్. అది తప్పు నేరం అని రాసివ్వడానికి వెనకాడుతుంది. దీని మీద హైకోర్టు సీరియస్ అయి వారంలోగా నివేదిక ఇవ్వమని చెప్పి తాజాగా ఆదేశించింది.